వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ వీలైనంత త్వరగా చూసేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసరికి 25 గ్రామ్స్ పాత బంగారంతో 50 గ్రామ్స్ కొత్త బంగారం ఎలా కొనొచ్చు. అండ్ ఇది రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకళ్ళు చేశారనమాట. ఎప్పుడు గోల్డ్ లోన్ తీసుకుంటా ఉంటున్నారు. గోల్డ్ లోన్ గురించి రీసెంట్గా కొన్ని చేంజెస్ వచ్చాయి కదా, వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకుంటున్నప్పుడు ఎందుకు ఎప్పుడు గోల్డ్ లోన్ తీసుకుంటాం అంటే నాకు చెప్పారు. వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పాత బంగారం 25 గ్రామ్స్ని తెలివిగా ప్లాన్ చేసుకొని ఇప్పటికీ కొత్త బంగారం 50 గ్రామ్స్ అయితే కొనగలిగారంట. అంటే వాళ్ళ పాత బంగారం 25 గ్రామ్స్ విడిపించుకున్నారు, దాన్ని గోల్డ్ లోన్లో పెట్టి మళ్ళీ అలా 50 గ్రామ్స్ కొత్త బంగారం కొన్నారు. అది ఎలా అన్నది నేను మీకు విత్ డీటెయిల్స్ అయితే చెప్తానమాట. అండ్ దాంతోపాటు మనం ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి ఇలాంటి టైంలో మన దగ్గర డబ్బులు ఉంటే గోల్డ్ లోన్ ఇన్ కేస్ గోల్డ్ లోన్ ఉన్న వాళ్ళైతే ఆ గోల్డ్ లోన్ విడిపించుకోవడం బెటరా, లేదంటే డబ్బులతో కొత్త బంగారం కొనడం బెటరా, లేదంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులే లేవు అనుకోండి ఇన్ కేసు, అప్పుడు పాత బంగారం పెట్టి గోల్డ్ లోన్ తీసుకుని దాంతో కొత్త బంగారం కొంచెం. సో ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు, మీకు వీడియోస్ నచ్చుతున్నాయంటే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎందుకంటే ఒక్కొక్కల ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఏదైతే చెప్పబోతున్నానో ఇది అందరికీ అప్లై అవ్వాలని కూడా లేదు. కాబట్టి వీడియో విని మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రకారం, మీ ఆర్థిక స్థితి ప్రకారం ఇది మీకు సూట్ అవుతుంది అంటే ఇది మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను మీకు ఫస్ట్ చెప్తాను. మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారనమాట, 2021 నుంచి వాళ్ళు ఇదైతే స్టార్ట్ చేశారంట. 2021లో గోల్డ్ రేట్ ఎంత ఉందో కూడా నేను మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ అయితే చూశాను. అంటే 24 క్యారెట్ తీసుకున్నాను. ఎప్పుడైనా కానీ 24 క్యారెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 22 క్యారెట్ దీనికంటే ఒక 500-1000 అంటే గ్రామ్కి తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇవి 24 క్యారెట్ యొక్క కాస్ట్ 10 గ్రామ్స్కి 2021లో మనం చూస్తే 48,720 రూపీస్ ఉంది 10 గ్రామ్స్. అంటే ఒక్క గ్రామ్ వచ్చేసరికి 4,872 అంటే అరౌండ్ 4,800 అలా ఉంది. అదే ఇప్పుడు 2025లో 1 గ్రామ్ కాస్ట్ వచ్చేసరికి 8210 అంటే 5 years లోపు డబల్ అయితే అవుతుందన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే గోల్డ్ రేట్ ఎప్పుడైనా పెరుగుతుందని చెప్పి 2021లో మా ఫ్రెండ్ ఒకళ్ళు 25 గ్రామ్స్ గోల్డ్ లోన్ అయితే తీసుకున్నారంట. 22 క్యారెట్ గోల్డ్ లోను. అప్పుడు వాళ్ళకి అరౌండ్ ఒక ₹1,00,000 వరకు అయితే వచ్చింది. ఇవన్నీ కూడా నేను అప్రాక్సిమేట్ లెక్కలు చెప్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 5 years అయింది కాబట్టి వాళ్ళు నాకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పలేదు, కాబట్టి రఫ్గా చెప్పారనమాట. కాబట్టి అప్రాక్సిమేట్గా ఒక 25 గ్రామ్స్ గోల్డ్ పాత బంగారం పెడితే వాళ్ళకి 22 క్యారెట్ వచ్చేసరికి 22 క్యారెట్ గోల్డ్ కదా మనం పెట్టేది. సో ₹1,00,000 వరకు లోన్ వచ్చింది. వాళ్ళు దాన్ని 5 years వరకు ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. అదే నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. సో వాళ్ళు రీసెంట్గా గోల్డ్ లోన్ యొక్క చాలా చేంజెస్ అయితే వచ్చాయి. మనల్ని వ్యూవర్స్ అడిగారనమాట గోల్డ్ లోన్లో వచ్చిన చేంజెస్ చెప్పని. నేను కనుక్కున్న తర్వాత వీడియో చేస్తాను. సో ఏం జరిగిందంటే వాళ్ళు 2021లో ఇలాగా పాత గోల్డ్తో అయితే తీసుకున్నారు కదా, ఒక ₹1,00,000 లోన్ తీసుకున్నారు. సో ఇలా గోల్డ్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు అబ్జర్వ్ చేసి కొత్త బంగారం కొన్నారంట. ఏది వీళ్ళకి 1 lakh ఏదైతే లోన్ ఇచ్చారో ఆ అమౌంట్తో 20 గ్రామ్స్ వరకు అప్రాక్సిమేట్గా కొనగలిగారు. ఎందుకంటే లోన్ ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4,000 గోల్డ్ రేట్ ఉంది అనుకోండి, మనకి బ్యాంక్లో వాళ్ళు 3,500 గ్రామ్ 3,500 చొప్పున అట్లా తీసుకుంటారు. కాబట్టి మనం 25 గ్రామ్స్ గోల్డ్ లోన్ పెట్టాము అంటే మనం ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బుతో కొత్త బంగారం కొనాలి అంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ని మనం కొనలేము. కాబట్టి వాళ్ళకి వచ్చిన ఆ ₹1,00,000తో 2021లో వాళ్ళు అప్రాక్సిమేట్గా 20 గ్రామ్స్ కొత్త బంగారం కొనగలిగారంట. వీళ్ళు ఇలా ఎందుకు చేశారు అంటే వీళ్ళు ఈ ₹1,00,000 లోను తీర్చగలిగిన స్టేటస్ వాళ్ళకైతే ఉంది. అంటే ఎవ్రీ మంత్ మనము కొంత వడ్డీ అన్నది కట్టాల్సి వస్తుంది. గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ కట్టుకోవచ్చు, లేదంటే 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి, లేదా 1 year తర్వాత అలాగనమాట. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. అంటే వాళ్ళకి ఈ ₹1,00,000 లోను తీర్చగలిగిన సోర్స్ అయితే ఉందన్నమాట. ఎవ్రీ మంత్ మనం అంటే ఇంట్రెస్ట్ కూడా తక్కువే పడుతుంది గోల్డ్ లోన్కి. అంటే ఆల్మోస్ట్ వడ్డీలతో కంపేర్ చేస్తే బయట వడ్డీ కనీసం ₹2 అలా ఇస్తారు కదా, బట్ గోల్డ్ లోన్ వచ్చేసరికి మనకి పైసలు వస్తుంది అనమాట, 90 పైసలు 80 పైసలు అట్లాగా. కాబట్టి వాళ్ళకి కొంచెం గోల్డ్ లోన్ ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించి అలా చేశారంట. నెక్స్ట్ ఇయర్ ఏం చేశారు అంటే 2022లో వాళ్ళు ఏదైతే అంటే వాళ్ళు 3 monthsకి ఒకసారో 6 monthsకి ఒకసారో వడ్డీ కడుతున్నారు. వడ్డీ కడుతూ రెగ్యులర్గా కట్టి తర్వాత ఇంకా ఎండ్కి వచ్చిన తర్వాత గోల్డ్ లోన్ విడిపించుకోవాలి లేదా రెన్యువల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేశారు అంటే రెన్యువల్ చేయించుకోలేదంట, విడిపించుకున్నారంట. ఎంత చేశారు, 25 గ్రామ్స్ గోల్డ్ని అయితే విడిపించేసుకున్నారు. ఎంత అప్పుడు ₹1,00,000 ఇంకా వడ్డీ ఎప్పటికప్పుడు కడుతూ ఉన్నారు, అసలు ₹1,00,000 కట్టేశారు. సో 25 గ్రామ్స్ గోల్డ్ విడిపించుకున్నారు. విడిపించుకొని ఏం చేశారంట, ఆ 25 గ్రామ్స్లో ఈసారి 20 గ్రామ్స్ గోల్డ్కి లోన్ తీసుకున్నారు. సేమ్ మళ్ళీ ₹1,00,000 వచ్చింది. ఎందుకని 2021 నుంచి 2022కి గోల్డ్ రేట్ అన్నది పెరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. కాబట్టి
మనం ఈసారి 25 గ్రామ్స్ గోల్డ్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంక్ వాళ్ళకి అప్రాక్సిమేట్‌గా 20 గ్రామ్స్, ఒక 18 గ్రామ్స్ అలా ఇచ్చారంట. లేదా 20, 22 గ్రామ్స్ అలా అప్రాక్సిమేట్ నెంబర్స్‌ని చెప్తుంది. బట్ మనకి వాళ్ళకి సేమ్ అమౌంట్ వచ్చింది. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది కాబట్టి ఈసారి వాళ్ళు ఒక అమౌంట్, అంటే మీకు ఎలా చెప్పాలంటే 25 గ్రామ్స్ అంటే వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక చైన్ ఉందంట. అదొక 10 గ్రామ్స్ ఒక సింపుల్ చిన్నపిల్ల చైన్ ఒకటి, ఇంకొకటి 4 గ్రామ్స్ ఒక ఇయర్ రింగ్స్, ఒక 3 గ్రామ్స్ యొక్క రింగ్స్ ఇలా ఉన్నాయి. సో వీటిలో నుంచి ఏం చేశారంటే అండ్ ఒక 5 గ్రామ్స్ ఏదో గోల్డ్ ఐటమ్ ఇట్లా ఉన్నాయంట. సో అందులో నుంచి ఒక 5 గ్రామ్స్ గోల్డ్ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని విడిపించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 గ్రామ్స్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ మొత్తం 25 గ్రామ్స్ గోల్డ్లో 5 గ్రామ్స్ ఇయర్ రింగ్స్ ఉంటే ఫస్ట్ ఆ ఇయర్ రింగ్స్ అంటే మొత్తం గోల్డ్ విడిపించుకున్నారు కదా, విడిపించుకున్న వాటిలో 5 గ్రామ్స్ ఇయర్ రింగ్స్ని మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసుకొని మిగిలిన 20 గ్రామ్స్ గోల్డ్ అంటే ఏదైతే ఆ చైన్ ఇంకా రింగ్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ బ్యాంక్లో పెడితే ఈసారి ₹1,00,000 వచ్చి వీళ్ళు ఈసారి తక్కువ పెట్టినా కానీ ఎక్కువ డబ్బు వచ్చింది. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి. వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ సేమ్ అప్రాక్సిమేట్గా ఒక ₹1,00,000 వరకు ఇచ్చారు. అదే అప్రాక్సిమేట్ వచ్చిన ₹1,00,000తో ఈసారి వాళ్ళు 15 గ్రామ్స్ వరకు గోల్డ్ కొనగలిగారు. అప్రాక్సిమేట్గా ఒక 14 to 15 గ్రామ్స్ అయితే కొనగలిగారు. అండ్ సేమ్ వాళ్ళు రిపీట్ చేస్తూ వచ్చారు. అగైన్ 2023లో కూడా ఏం చేశారు అంటే ఈసారి మళ్ళీ 20 గ్రామ్స్ అయితే విడిపించారంట. అంటే ఎంతైతే ఫైనల్గా వడ్డీ కడుతున్నారో ఎండ్కి వచ్చేసరికి ఆ ₹1,00,000 కట్టేసి 20 గ్రామ్స్ విడిపించుకున్నారు. ఈసారి వచ్చేసరికి 15 గ్రామ్స్కి అయితే గోల్డ్ లోన్ తీసుకున్నారు. అంటే ఎగ్జాక్ట్గా కాదు, ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 గ్రామ్స్ రింగ్ ఉందనుకోండి, అది వాళ్ళ ఇంట్లోనే పెట్టేసుకొని మిగిలిన గోల్డ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 15 గ్రామ్సో 16 గ్రామ్సో అవి మళ్ళీ గోల్డ్ లోన్ పెట్టుకొని మళ్ళీ ఒక ₹1,00,000 తీసుకొని మళ్ళీ ఆ 1,00,000తో మళ్ళీ ఒక కొత్త గోల్డ్ కొన్నారు. ఈసారి 10 గ్రామ్సే కొనగలిగారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మనకి గోల్డ్ రేటు పెరుగుతూ వచ్చింది కాబట్టి గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు వీళ్ళు ఇక్కడ తక్కువ గోల్డ్ ఇస్తున్నా సేమ్ అమౌంట్ వస్తుంది. ఆ వచ్చిన అమౌంట్తో ఎవ్రీ ఇయర్ కొన్ని గోల్డ్ అనేది వాళ్ళకి తగ్గుతూ వచ్చింది. అండ్ ఫైనల్గా 2024లో ఏం చేశారంటే అగైన్ 15 గ్రామ్స్ అయితే విడిపించుకున్నారు. మళ్ళీ 10 గ్రామ్స్కి లోన్ తీసుకున్నారు. మళ్ళీ 1 lakh వచ్చిన దాంతో కొత్త గోల్డ్ ఈసారి ఒక 5 to 7 గ్రామ్స్ అయితే కొనగలిగారు. ఇది అప్రాక్సిమేట్గా వాళ్ళు చెప్పిన నెంబర్స్. అండ్ ఫైనల్గా 2025 ఇంకా వాళ్ళు విడిపించుకోవాల్సిన గోల్స్ వచ్చేసరికి 10 గ్రామ్స్ది ఒక సింపుల్ చైన్ అయితే ఉందంట. దాన్ని కూడా ఈ 2025లో విడిపించుకున్నారు. ఎందుకంటే గోల్డ్ లోన్ యొక్క రీసెంట్గా చాలా చేంజెస్ వచ్చాయంట దాన్ని బట్టి. సో దాని గురించి వీడియో అడిగారు, నేను చేస్తాను డీటెయిల్స్ కనుక్కున్నాక. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్గా వాళ్ళ దగ్గర ఇప్పుడు గోల్డ్ ఎంత ఉందంటే 2025లో ఓల్డ్ గోల్డ్ వచ్చేసరికి 25 గ్రామ్స్. స్టార్టింగ్ నేను చెప్పాను 2025లో 25 గ్రామ్స్ వాళ్ళు ఓల్డ్ గోల్డ్ లోన్ పెట్టారు. సో ఆ గోల్డ్ విడిపించేసుకున్నారు మొత్తం ఎవ్రీ ఇయర్, అంటే ఇన్స్టాల్మెంట్లో విడిపించుకున్నారు. ఒకసారి రింగ్ విడిపించుకున్నారు, అంటే మొత్తం విడిపించుకున్న వాటి నుంచి ఒకసారి రింగ్ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసుకొని మిగిలిన గోల్డ్ లోన్ పెట్టేశారు. ఒకసారి వాళ్ళ దగ్గర బుట్టలు ఉంచేసుకున్నారు, మిగిలింది లోన్కి పెట్టేశారు. అలాగా ఎట్ ద ఎండ్కి వచ్చేసరికి వాళ్ళ పాత బంగారం అంతా విడిపించేసుకున్నారు. ప్లస్ కొత్త గోల్డ్ మొత్తం 15 గ్రామ్స్ అయితే వాళ్ళు కొనగలిగారు. మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ 2020లో 20 గ్రామ్స్ కొనగలిగారు అప్రాక్సిమేట్గా, తర్వాత ఒక 15 గ్రామ్స్ అండ్ ఆ తర్వాత 10 గ్రామ్స్, ఆ తర్వాత అరౌండ్ 5 to 7 గ్రామ్స్ ఇలా అక్కడక్కడ, అంటే ఒకసారి 10 గ్రామ్స్, ఒకసారి 8 గ్రామ్స్, ఒకసారి 14 గ్రామ్స్ అట్లా అప్రాక్సిమేట్గా 50 గ్రామ్స్. సో ఓవరాల్గా 2025 వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న పాత బంగారం 25 గ్రామ్స్ విడిపించుకోగలిగారు. అలాగే కొత్త బంగారం 50 గ్రామ్స్ కూడా కొనగలిగారు అనమాట. ఇది వాళ్ళు ఎలా చేయగలిగారు అంటే తను అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ప్లాన్ చేసుకున్నారు. ఎప్పుడైతే కూడా ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటుందో అప్పుడే మనం ఇది చేయగలము. కాబట్టి వాళ్ళ హస్బెండ్కి కూడా చెప్పి ఒప్పించుకున్నారంట. ఒప్పించుకొని సో వాళ్ళ, అంటే మా ఫ్రెండ్ చెప్పింది వాళ్ళ మదర్ చేసేవాళ్ళంటే ఇలాగా. సో వాళ్ళ మదర్ ఇలాగా, సో వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ నాన్నకు కూడా చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కలిసి మాట్లాడుకొని మనకు వచ్చే అమౌంట్లోంచి మనం వడ్డీ కట్టగలము. బయట ఇలా వడ్డీలకు తిప్పుకునే అంత మనకి లేదు కదా, అంటే సరిగ్గా వడ్డీలు ఇస్తారో లేదు తెలియదు కాబట్టి మన దగ్గర ఉన్న పాత బంగారాన్ని అదేదో బ్యాంకులో పెడదాము, ఆ వచ్చినప్పుడు ఇలా మనం కొత్త గోల్డ్ కొనుక్కుంటా పాత బంగారాన్ని ప్రతి ఇయర్ ఒక్కొక్క జ్యువెలరీ లాగా విడిపించుకుంటా వద్దాము. ఒకసారి ఏమో బుట్టలు విడిపిద్దాము, ఇంకోసారి రింగ్స్ విడిపిద్దాము, ఇంకోసారి చిన్న బ్రాస్లెట్ విడిపిద్దాము, అలా ఫైనల్గా పెద్దది ఏదైతే ఉందో అది ఫైనల్గా విడిపించుకుంటా వద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నారనమాట. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న 25 గ్రామ్స్ అది మనం ఇప్పుడు అంత అవసరం లేనిది అండ్ పాతది కదా అన్నట్టుగా అట్లా ప్లాన్ చేసుకొని, మీరు చూడండి నిజంగా 25 గ్రామ్స్ ఇచ్చేసి ఎట్ ద ఎండ్కి వచ్చేసరికి అంటే 5 yearsలోనే 50 గ్రామ్స్ కొత్త గోల్డ్ కూడా కొనగలరు. అంటే ఫైనల్గా వాళ్ళ దగ్గర 75 గ్రామ్స్ ఇప్పుడు ఉంది. ఏది నార్మల్ వాళ్ళ పాత గోల్డ్ అవసరం లేని దాంతోనే వాళ్ళు ఇంత చేయగలిగారు. కాబట్టి ఈ ఐడియా అందరికీ యూజ్ అయితే అని నేను చెప్పడం లేదు, కొంతమందికి మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఎందుకంటే
ఇక్కడ మనం గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు నెల కానీ 3 నెలలకైనా ఎప్పటికైనా కానీ వడ్డీ కడతా ఉండాలి. అది గోల్డ్ లోన్కి మ్యాక్స్ 8 to 9% అట్లా వడ్డీ ఉంటుంది. సో ఆ 8 to 9% వడ్డీ మనం కడుతూ ఉండాలి. అండ్ ఎట్ ది ఎండ్ వాళ్ళు మనకు బ్యాంక్ వాళ్ళు ఏదైతే ₹1,00,000 2,00,000 3,00,000 50,000 మనం ఎంత లోన్ తీసుకుంటామో అది కూడా కట్టాలి. కాబట్టి వడ్డీ ప్లస్ అసలు మనము కట్టగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటివైతే ట్రై చేయాలన్నమాట. కాబట్టి గోల్డ్ ధర పెరుగుతుంది కదా అని చెప్పి మన దగ్గర చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు గోల్డ్ లోను విడిపించుకోవాలా లేదంటే కొత్త బంగారం కొనాలా అంటే మీరు ఆ గోల్డ్ మళ్ళీ విడిపించుకోగలము, మాకు ఒక జాబ్ చేస్తున్నాం, మేము ఇంట్లో నుంచైనా వర్క్ చేస్తున్నాం, లేదంటే మా హస్బెండ్ అయినా సపోర్ట్ ఇస్తారు, మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి మేము విడిపించుకోగలము అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఫాలో అయినట్టు ఫాలో అయ్యి మనకు అంత తెలివి ఉంది, ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలం అనుకుంటే ప్లాన్ చేసుకొని ఇది మెథడ్ అన్నది ఫాలో అవ్వచ్చు. లేదు మనకి గోల్డ్ లోన్కి అసలు వడ్డీ కట్టే అంత సామర్థ్యం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఉన్న బంగారం కూడా పోగొట్టుకోవడం కంటే మన దగ్గర ఉన్న దాంతో తృప్తి పడడం కూడా బెస్ట్ ఆప్షన్. ఈ కేసులో మనం వడ్డీ అసలు కట్టలేకపోయాము అనుకోండి, ఈ కొత్త బంగారం కొనడమేమో కానీ ఉన్న బంగారాన్ని కూడా 25 గ్రామ్స్ అయితే పోగొట్టుకుంటాం అనమాట. అంటే 20 గ్రామ్స్ కొంటాము, 25 గ్రామ్స్ అన్నది పోగొట్టుకుంటాం. కాబట్టి 20 గ్రాములు వస్తే 25 గ్రాములు పోయే అవకాశం కూడా ఉంది ఈ కేసులో. సో ఇలాంటివి మనం ఎప్పుడూ కూడా మనము ఖచ్చితంగా వడ్డీ అసలు కట్టగలము. ఆ వడ్డీ అసలు కట్టిన తర్వాత కూడా మనం ప్రాఫిట్లోనే ఉంటాము. మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే నాకంటే ఎవరైతే ఈ ప్లాన్ అప్లై చేయాలనుకుంటారో ఇంక్లేస్ లేడీస్ అయితే మీకు మెయిన్గా ఓన్ జాబ్ ఉంది, లేదా మీరు ఇంట్లో నుంచి ఏదైనా వర్క్ చేస్తారు అనుకుంటే ట్రై చేయొచ్చు. లేదంటే మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది, తనైనా కట్టగలరు తనకు వచ్చే వర్క్ నుంచి శాలరీ నుంచి అనుకుంటే ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ అలాంటిది లేదు అనుకున్నప్పుడు మాత్రం మనం అత్యాశకు పోయి ఉన్న ఇంట్లో బంగారాన్ని కూడా లోన్కి పెట్టి అది కూడా పోగొట్టుకోవడం కంటే ఉన్నదాంతోనే తృప్తిపడడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో చేతిలో డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి అంటే ఇది మీరు ట్రై చేయగలరు, లోన్ కట్టుకోగలం అనుకున్నప్పుడు ఆబ్వియస్గా ఇలా మీరు కూడా ప్లాన్ చేసుకొని మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారన్నది మీ ఇంట్లో ఉన్న దాని గురించి అండ్ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి ఎవరికి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. సో అలా చేయొచ్చు. ఇన్ కేస్ లేదు అంటే కనుక ఇలాగా లోన్లు పెట్టి విడిపించుకోవడం తీసుకోవడం అన్నది ఇంకా మన సామర్థ్యం మీద అండ్ మనం కట్టగలిగే వడ్డీ అసలు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.